హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందాక నేను వీడియో చెప్పాను కదా ఓట్స్ ఎలా వేయాలి అన్న దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి మీరు అందరికీ షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే, నేను హాట్స్టార్లో 10 ఓట్స్ వేయాలి, మిస్డ్ కాల్స్ 10 ఇవ్వాలి. మిస్డ్ కాల్స్ అయితే మీకు ఆల్రెడీ మీకు తెలుసు, నెంబర్ ఇచ్చాను కదా. ఆ నెంబర్ మీకు ఎక్కడైనా మీకు నేను ఇస్తాను స్క్రీన్ మీద, లేకపోయినా కానీ నేను చూపించేటప్పుడు అయినా సరే నేను మీకు నెంబర్ చెప్తాను, ఎలా మిస్డ్ కాల్స్ ఇవ్వాలో కూడా చెప్తాను. ఇంకోటి హాట్స్టార్ లో ఎలా వేయాలా అన్న సంగతి కూడా మీకు చెప్తాను. దానికన్నా ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి అందరూ కూడా మీ యొక్క అభిమానాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తే మనకున్న లాస్ట్ వీక్ అనమాట ఇది. దీన్ని ఎట్లాగైనా మనం యూజ్ చేసుకోవాలి. మన ఓటింగ్ శాతం అన్నది పెంచాలి. ఏ టైంలో ఏం జరిగిద్దో అన్నది ఎవరి చేతిలో లేదు, ఎవరికి తెలియదు కూడా. మీరు ఆ విషయాన్ని గుర్తించండి. మీరు ఏ వీడియో చూసినా కానీ పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, నాకు చాలా కమెంట్స్ వచ్చినాయి, ఇలా చెప్పలేదు, ఇది మర్చిపోయారు, ఇలా సంథింగ్ అని. ఒకవేళ నేను కొన్ని మర్చిపోయారు నిజమే, కానీ కొన్ని మాత్రము మీకు ఆ వీడియోలో ఉంటుంది. మీరు చూస్తే కనుక కన్ఫర్మ్ గా అర్థమవుతుంది. ఓట్స్ అసలు మీరు ఓట్స్ అనేది అసలు స్ప్లిట్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే స్ప్లిట్ చేస్తారో అప్పుడు ఓటింగ్ శాతం అన్నది తారుమారు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మీరు అసలు ఓట్స్ అనేది అసలు ఎవరు స్ప్లిట్ చేయొద్దు. ఎవరికైతే మీరు వేయాలనుకుంటున్నారో వాళ్ళకే వేయండి. వాళ్ళకి సగం వీళ్ళకి సగం ఇలా అయితే వేయొద్దు. ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది వేరే వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కలవట్లేదు అన్నారు, ఇంకో చోటు నుంచి కలవట్లేదు, బిజీ అని వస్తుంది అంటున్నారు, లేకపోతే కొంచెం మందికి హాట్స్టార్ లో ప్రెస్ అవ్వట్లేదు అంటున్నారు. అలా ఏముండదండి. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, మీకు హాట్స్టార్ లో ప్రెస్ అవ్వకపోతే మీ ఫోన్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అంటే రీస్టార్ట్ అంటే ఏం లేదు, స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. మళ్ళీ అది ఆటోమేటిక్ గా ఆ యాప్ అన్నది రన్ అవుతుంది. మీరు అప్పుడు వేసుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం, దానికి ఏ విషయం ఉండదు. ఇంకో విషయం ఏంటి అంటే, మిస్డ్ కాల్స్ నిజం చెప్పమంటే, చాలా మంది, కొన్ని కోట్ల మంది మనకి అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఓట్స్ వేస్తూ ఉంటారు. కాబట్టి కన్ఫర్మ్ గా లైన్స్ అన్నది బిజీ అనే వస్తూనే ఉంటది. కానీ అసలు రిలాక్స్ అవ్వకుండా మీరు వేస్తూ ఉంటే కనుక మన అభిమానాన్ని మనం చాటుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అనమాట. ఈ ఓట్స్ వేసి మనం గెలిపించుకోవడం అన్నది. మీరు ప్లీజ్ దయచేసి ఇలా చేయండి. నాతో పాటు మీరు కూడా అభిని ఈ వీక్ నెక్స్ట్ నుంచి, ఈ వీక్ అయిపోయిన తర్వాత నుంచి మీరు కూడా మిస్ అవుతారని నేను అనుకుంటున్నాను. నాకైతే నాకైతే దిగులు అయితే వచ్చేసింది. నేను చాలా మిస్ అవుతున్నాను. అది ఫ్రెండ్స్, ఈ వీడియో దీని తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఓట్స్ వేయాలో అన్నది. అది చూసేసేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ మీకు సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మీ మొబైల్లో మనకి ప్లే స్టోర్ అనే యాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లే స్టోర్ అనే యాప్ ఉంది కదా, దాని మీద ఇలా క్లిక్ చేయండి. మీకు ఇలా ప్లే స్టోర్ అనే యాప్ ఓపెన్ అవుతుంది కదా. ఇది ఆండ్రాయిడ్ ఫోన్కి మాత్రమే మనకి హాట్స్టార్ అనేది ఆన్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ కాకుండా చిన్న ఫోన్ ఉన్న వాళ్ళకైతే ఈ అవకాశం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్కి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం సెర్చ్ చేద్దాము. చూసారా, ఇక్కడ సెర్చ్, ఇక్కడ ఆల్రెడీ సెర్చ్ చేసి ఉంటారు, మా పిల్లలు చేశారనుకుంటాను. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ స్పెల్లింగ్ నేను మళ్ళీ కొడతాను చూడండి. వై అంటే డిజ్నీ వస్తుంది. ఇప్పుడు చూసారు కింద డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అని వచ్చింది కదా, దాని మీద ఇలా క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా పైన చూసారా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అని, దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. చూసారా, మీరు క్లిక్ చేశారు కదా, ఆల్రెడీ ఈ ఫోన్లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ అప్డేట్ అన్ఇన్స్టాల్ అని వస్తుంది అనమాట. మనం దీనికి అప్డేట్ అని చేద్దాము. మీకు ఇక్కడైతే ఏమైందంటే ఇన్స్టాల్ అని వస్తుంది అనమాట. మీకు మామూలు మీ ఫోన్లో లేకపోతే ఇన్స్టాల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. చూసారా, మనకి ఇదవుతుంది, మనకి అప్డేట్ అవుతుంది అనమాట. ఈ ఫోన్లో ఆల్రెడీ ఈ ఫోన్లో యాప్ ఉంది కాబట్టి అప్డేట్ అవుతుంది ఇది. చూసారా, ఇక్కడ అప్డేట్ అయిపోయింది, ఓపెన్ అని చూపిస్తుంది. మనం ఇలా ఓపెన్ చేయాలి, ఇలా ఆన్ అయిద్ది అనమాట ఫోను. చూసారా, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అని వచ్చింది. దీన్ని మొత్తానికి అలో నొక్కేసేయండి. చూసారా, ఇట్లా వస్తుంది అనమాట ఇది మొత్తం కూడా. ఇప్పుడు మనం ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ దాంట్లో సెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం బిగ్ బాస్ అని సెర్చ్ చేస్తే బిగ్ బాస్ 4 తెలుగు ఇక్కడ ఉంది చూసారా, లేకపోతే మీరు ఇక్కడ సెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. బిగ్ బాస్ 4 తెలుగు చూసారా, బిగ్ బాస్ 4 తెలుగు అని ఉంది చూసారా, ఇది వచ్చింది. ఇక్కడ మీరు కింద చూసారా, మీరు ఏ వీడియో ఉన్నా సరే, ఏ వీడియో చూడాలన్నా కానీ ఇక్కడ చూసారా ఓటింగ్ ఫర్ టుడే ఇన్ నౌ ఓపెన్ అని ఉంది చూసారా. ఇక్కడ ఓటు మీద ఇలా క్లిక్ చేయాలి. ఇక్కడ చూసారా, ఓట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో వీళ్ళ ఫొటోస్ అన్నది ఇట్లా ఓపెన్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, అభిజిత్ మీద క్లిక్ చేయాలి. 1 2 3
4 5 6 7 8 9 10. ఓకే 10 చూసారా. ఇంకా మీరు దీని మీద మళ్ళీ క్లిక్ చేసినా కానీ క్లిక్ అవ్వదు అనమాట. ఇది అయిపోయిన తర్వాత కన్ఫామ్గా ఇక్కడ మనం డన్ నొక్కాలి. అది డన్ నొక్కితే అది చూసారా ఇక్కడ టోటల్ ఓటింగ్ క్లోజెస్ బై మిడ్ నైట్, అంటే ఇంకా నైట్ దాకా నేను మళ్ళీ వేయడానికి అవకాశం లేదు. మళ్ళీ 12 తర్వాత అంటే రేపు వేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లా మనం బిగ్ బాస్ 4 తెలుగు అని చేయంగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. కింద ఓటింగ్ అని ఉంటుంది అనమాట. ఇలా ఓట్ అని కింద ఇలా నొక్కంగానే ఓకే ఒక నిమిషం ఇలా నొక్కంగానే ఇలా ఓపెన్ అయింది. మనం ఆల్రెడీ వేసేసాం కదా, ఇది చూపిస్తుంది ఇట్లా. ఇలా దాని తర్వాత ఇలా డన్ అని మాత్రం కన్ఫర్మ్ కొడితేనే అవి వెళ్ళిద్ది అనమాట. ఇట్లా చూసారా ఇట్లా వస్తుంది. కాబట్టి మీరు ఓట్స్ అన్నది ఇలా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఇలా ఓట్స్ వేయాలి. ఇది రోజు కూడా మీరు రోజుకి 10 వేయచ్చు. కాబట్టి రోజు ఓపెన్ చేసి ఈ యాప్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు అన్సీన్ ఎలా చూడాలి అని చెప్తున్నారు. ఇక్కడ చూసారా అన్సీన్ టీవీ ఇక్కడ ఉంటుంది. లేదు మీరు ఇవి చూసినా కానీ సరిపోతుంది. దీంట్లో కూడా అన్సీన్ ఉంటుంది అనమాట. మొత్తం ఎపిసోడ్ అంతా ఉంటుంది మధ్యలో. దీంట్లో అన్సీన్ ఏంటంటే కొన్ని చిన్న చిన్న బిట్స్ ఉంటాయి అనమాట. 3 minutes అలా ఉంటుంది. లేదంటే మీరు ఇది చూసినా కానీ మీకు మొత్తం అంటే 1 hour 54 minutes చూసారా పైన, అలా మొత్తం మీకు వీడియో అంతా కూడా వచ్చేసింది. నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా కూడా మధ్యలో అన్సీన్స్తో కలిపి ఈ వీడియో అనేది ఉంటుంది. చాలామంది అడిగారు, అందుకనే దీంట్లోనే చెప్పేస్తున్నాను. అన్సీన్ ఎలా చూడాలని అడిగారు కదా, అందుకని చెప్తున్నాను. గుర్తుపెట్టుకొని ఇట్లా చేయాలి. ఓటింగ్ అన్నది ఇట్లా చేయాలి. ఓట్స్ ఇలా ప్రెస్ చేసేస్తే మీకు అర్థమైంది, క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోదాము. ఇంకా మన హాట్స్టార్లో అయిపోయింది కదా, మనం ఇంకేం చేస్తారు, మిస్డ్ కాల్ ఇవ్వాలి. మిస్డ్ కాల్ ఎప్పుడైతే చూసారా ఇక్కడ ఆల్రెడీ మా మావయ్య చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసారా నెంబర్ చూడండి. నేను మళ్ళీ నెంబర్ టైప్ చేస్తాను. 888 66 58 204 చూసారా. 888 66 58 204 ఇది మన అభిజిత్ నెంబర్ అనమాట. మనం కాల్ చేద్దాం ఇప్పుడు. చూసారా రింగ్ అయ్యి అదే కట్ అయిపోయింది. మీరు గమనించారో లేదు, మళ్ళీ ఇంకోసారి చేస్తాను చూడండి. మీకు రింగ్ అయ్యి కట్ అయిపోయింది. మళ్ళీ రీసెంట్లోకి వెళ్ళిపోదాము. మనకి ఇక్కడ దొరికింది కదా, ఇప్పుడు మనం చూసారా అది ఇది కట్ అయిపోయింది. కానీ ఎంగేజ్ వస్తుంది, కానీ ఇది మన ఓటు కింద లెక్క కాదనమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ ఇంకోసారి కాల్ చేసి చూద్దాం. చూడండి అది చూసారా మళ్ళీ రింగ్ అయ్యి కట్ అయిపోయింది. ఇది వన్ ఓట్ కింద లెక్క. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా మనకి ఎంగేజ్ వస్తే కనుక ఓటు కింద లెక్క కాదు. అది రింగ్ అయింది చూసారా. ఇట్లా రింగ్ అయితేనే మీరు ఓట్ కింద లెక్క తీసుకోవాలి, లేదంటే కనుక అది ఓట్ కింద లెక్క కాదు. చూసారు నేను ఎన్నిసార్లు చేసినా కానీ నాకు అన్నిసార్లు రింగ్ అవుతుంది. ఇది గ్రేట్ అనమాట. నాకైతే బిజీ కూడా వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. చూసారా ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. చూసారా ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే ఇది ఓట్ కింద లెక్క కాదు, ఇది కట్ చేసేసేయాలి. మీరు అలాగే ట్రై చేస్తూ ఉండాలి. ఇలా 10 votes మిస్డ్ కాల్స్ ఇవ్వాలి. 10 మీకు హాట్స్టార్లో వేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.